సార్ ఇన్కమ్ 1,40,000, పెన్షన్ 70,000. ఓకేనా సార్? సారు చనిపోయాడు. సార్ చనిపోతే గతంలో ఉన్న పరిస్థితుల్లో ఆ పెన్షన్ భార్యకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో భార్యకి మళ్ళా 50% పెన్షన్ ఇచ్చేవాళ్ళు. అందుకే 2000 కంటే ముందు ఎప్పుడైతే సాఫ్ట్వేర్ డెవలప్ అవ్వలేదో అంతకంటే ముందు ప్రతి మామ గవర్నమెంట్ ఎంప్లాయీ అల్లుడిగా వస్తే బాగుందని కోరుకునేవాళ్ళు. దేనికోసం ఏదన్నా జరిగిపోయినా ఉద్యోగం వస్తుంది, పెన్షన్ వస్తుంది. అవునా కదా? సో కూతురు కష్టపడకుండా హ్యాపీగా ఉంటుంది. మరి ఇప్పుడు పరిస్థితి అలా ఉందా? ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగమా, శాలరీ ఎంత? నీకన్నా డిగ్రీ చదివి ఆ సాఫ్ట్వేర్ సంపాదిస్తారు 3 లక్షలు అంటారు లేదా? సో అలాంటి పరిస్థితి ఉంది. కానీ సార్ ఏం చేశాడంటే, సార్ చేసిన ఒకే ఒక చిన్న మంచి పని ఏంటంటే వెస్టేజ్ ఐడి తీసుకోవడం. సార్కి ఎవరు చెప్పారో తెలియదు కానీ 2019లో వెస్టేజ్ ఐడి తీసుకున్నాడు. ఆయన చేసిన ఒకే ఒక మంచి పని వెస్టేజ్ ఐడి తీసుకోవటం. సో సార్ 2019 తర్వాత 2021 కంటే ముందు చనిపోయేటప్పటికి క్రౌన్ డైరెక్టర్గా ఉంటూ ఒక 2 సంవత్సరాలు కష్టపడితే నెలకి 1,20,000 తీసుకుంటున్నారు. పైన ఇన్కమ్ ఎంత? 35 సంవత్సరాల సర్వీస్ చేస్తే 1,40,000. జస్ట్ ఒక 2 సంవత్సరాలు కష్టపడితే 1,20,000. పైన ఉద్యోగము భార్యకు రాలేదు, పైన శాలరీ భార్యకు రాలేదు. కానీ ఇక్కడ చనిపోవడం వల్ల సేమ్ క్రౌన్ డైరెక్టర్ హోదా వెస్టేజ్ లో వాళ్ళ భార్యకు వచ్చింది. ఆ 1,20,000 ఇన్కమ్ కూడా ఆవిడకి ఇప్పుడు 1,60,000 వస్తున్నాయి. సో నెట్వర్క్ పెరిగితే కొద్ది ఇన్కమ్ పెరుగుతా లేదా? సో ఇప్పుడు 1,20,000 కాదు 1,60,000 తీసుకుంటూ పైన ఒక 35,000 పెన్షన్ తీసుకుంటూ 2 లక్షల ఇన్కమ్ తీసుకుంటూ భర్త లేకపోయినా హ్యాపీగా ఉండొచ్చా లేదా? అది 3 జనరేషన్ ప్లాన్ అంటే. నువ్వు ఉన్నప్పుడే కాదు, నువ్వు లేనప్పుడు కూడా నీ కుటుంబానికి భరోసా ఇస్తున్నా అని చెప్పి వెస్టేజ్ కంపెనీ మనం చెప్తా ఉంది సార్. గట్టిగా చెప్పండి.